మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరజాజులై ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరజాజులై మిస మిస వన్నెలలో మిల మిల వన్నివిలే నీ బిగి కౌగిలిలో యావిలి రాత్రులే కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలే మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా తొలకరి కోరికలే తొందర చేసినవే ఈ విరిసెయ్యకే ఆవిరి తీరగా తొలకరి కోరికలే తొందర చేసినవే ఈ విరిసెయ్యకే ఆవిరి తీరగా సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే ఏ చెర చాటునో ఆ చెర వీడగా అందిన పొందులోని అందలేని విందులీయవే కలలిక పండే కలలిక నేడే కావాలి వేయిగా మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా. ధన్యవాదాలు. చాలా హాయిగా పాడారు, చక్కగా కనిపించారు. ఈరోజు కార్యక్రమంలో అందరూ కూడా గాయని గాయకులు అందరూ కూడా ఎంతో శ్రద్ధగా పాడారు. మనకి గెస్ట్ సింగర్స్గా వచ్చినటువంటి పద్మావతి గారు, శ్రీరాణి గారు కూడా చాలా చక్కగా పాడి అందరినీ కూడా ఉత్సాహపరిచారు. అట్లాగే నూతన గాయకుడు శ్రీరామ్ చాలా చక్కగా పాడాడు. సోలోస్ కానీ ఏవైనా కూడా ఆ అబ్బాయి కూడా ఆశీస్సులు. ఈరోజు కార్యక్రమంలో నాకు అంతర్జాల వేదిక ద్వారా కూడా
మాకు అభినందనలు తెలిపినటువంటి అందరికీ కూడా మా స్వరజరి తరఫున ధన్యవాదాలు. ఈ 175వ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసిన మా గాయని గాయకులందరికీ, మా స్వరజరి సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ముగిసినట్టుగా ప్రకటిస్తున్నాం. ఈరోజు కార్యక్రమంలో పరోక్షంగా మనకి బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. అది చేసినటువంటి అపర్ణకి, ఈరోజు కార్యక్రమం మొదలైన తర్వాత ఇప్పటిదాకా మాకు సహకరించినటువంటి కామేశ్వర్ గారికి, రాజ్యలక్ష్మి గారికి, మా దీక్షితులు గారికి, వీరందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా అందరు కలిసి చేస్తేనే చక్కగా అవుతుంది. సో మన దగ్గర అంత టీమ్ స్పిరిట్ ఉంది కాబట్టి ఏ కార్యక్రమం 175 చేయగలిగాము. సో